పోదా సూటు టేస్ట్ ఎట్లుంటుందో లోపల రెడీ అవుతుంది మన కడుపులోకి పోదామని చూస్తుంది. ఏంటిదే పోవాలని చూసేది నా పల్లిస్తూ నీ వంటలు నాకు తెలనియా ఏదో పెద్దగా చేసి పడవచ్చినట్టు చెప్తావు నువ్వు. నీ ముసల్దానా నా పల్లిస్తూ 3 ఐతారాలు కాదు నువ్వు పుట్టి నన్ను ముసల్దానంటారు వారే నన్ను ముసల్దానంటారు వారే. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ముసల్దాన్ని అనకపోతే నువ్వు 3 ఏళ్ల పిల్లవా? ముసల్దానా అంటావా? నేను నాటేస్తా గడ్డి కడతా ఒడ్లు ఎక్కుతా నువ్వేదైనా ఎప్పుడు నా పల్లిస్తూ. నీ అవ్వానికి బువ్వ కూడా పెట్టద్దు. ఇవాళ నీ భూవద్దు కూరద్దు రేపటి నుంచి పెట్టు ఇవాళ ఒక్కపోద్దు. అబ్బో దేనికో ఒక పొద్దు కాదే కొద్దిగా చిమ్మాయి కొంత గ్రామాలు పెంచుదామని స్టైల్ మారిందే నా నడక మారిందే స్టైల్ మారిందే నా నడక. అబ్బో సాల్తీ నువ్వు నా లెక్క గ్రామర్గా లేవని నా మీద ఏడుపు నీకు. గ్లామర్ గా లేకపోతే ఇంకెట్లున్నానే? మంచిగానే ఉన్నా సీకి పారేసిన పూలు పొక్కోలే. పొక్కలే ఉన్నాయి కానీ బుద్ధే లేదు. ఎక్కువ మాట్లాడక చెప్తున్నా గువ్వలు గుయ్యమంటాయి నీకు. చెల్లే చెల్లే మీ అన్నయ్య వచ్చిండవా పోవడానికి పోయి? నాకు వినిపించింది. దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ బతుకు గతవే పాపం. ఏంద్రా ఆకలి అవుతుంది అన్నం పెట్టుంచి తానం చేసేట. అవడ ఆకలి వచ్చింది పోయి బంద్ చేసిన మాడుతుంది. అయ్యో పోయి నా కాలు ఆగింది తొక్కుతుంది. నొప్పు నా కాలు పస వచ్చింది పోయింది. మొఖాన్ని కంట చేస్తున్నారు పాడంగా మొఖాన్ని బద్దలు పాతి కావాలి. దీని అమ్మ ఫస్ట్ టైం మంచిగా చేసిన సంతోషంలో గ్యాస్ ఆఫ్ చేయడమే మర్చిపోయింది. మంచిగా చేసిన నీ సంతోషం కూడా ఎక్కువసేపు లేకపోయా. ఇప్పుడు మాడిపోయింది. అయితే మాడబెట్టింది అది ఉన్నదో రేపు అప్పుడు చేసిన మ్యాగంగా తెత్తన్నా. రోజు అన్నం ఏం తింటావు? నీకోసం మ్యాగీ చేసిన తిను. చూసినావా చెల్ల ప్రేమ అంటే ఎట్లుంటుందో? తిన్నాక వెళ్తుంది చెల్ల ప్రేమ. ఎట్లేంద్రా మంచిగుందా? చెల్ల ప్రేమ ఎంత మంచిగుందో. ఏంది నిజంగానే మంచిగా లేదా? మంచిగుందా అంటలక్క? మంచిగుందా చెప్పుతే వినకపోతే చెడంగా చూడాలి. ఆ పని రాకుండా అన్న గంట పెట్టి గెలుకు తక్కువ నీకు. నేను పొలం పోయేస్తా అన్నం వండించు. నేను అండు తీయాలన్నా. మంచిగుందా ఇప్పుడు? హలో బేబీ, ఈరోజు అమావాస్య కదా, బయటికి వెళ్ళకు. ఎందుకు బేబీ?
ఎందుకంటే అమావాస్య రోజు చందమామ బయటికి వెళ్ళొద్దు కదా. అయ్యో చీపో బేబీ నువ్వు. పని బాగుంది. నీకు వేపకాయ తెలుసా? తెలుసు. నువ్వు తింటావా? అది తింటా, స్వీట్గా ఉంటుంది కదా. అది చేదుంటది కదా. అంటే నీ చేతితో తినిపిస్తావుగా, స్వీట్గానే ఉంటుంది. తినమ్మా ఇక్కడ ఉండి ఈ కూరని చూసే చూసుకుని బట్టి చెప్పు బేబీ. ఇంకా వాక్యం అడిగి ఈ జన్మ సరిపోదమ్మయ్యా, మీ మీద నాకున్న అభిమానం చూపించుకోవడానికి ఈ జన్మ సరిపోదు. దీనికి ఏం తక్కువ లేదు. ఒక పిల్లని సెట్ చేయండి అయ్యేది కానీ 10 నిమిషాలు కొరగి పంపుతారు. పిల్ల కూడా ఏదో అంటుంది. మా అన్నయ్య నేను ఎప్పుడు గొడవ పడుతూ ఉండొచ్చు, కానీ మా అన్నయ్యకి నేనన్నా, నాకు మా అన్నయ్య అన్నా చాలా ఇష్టం. అప్పుడే రాకి వచ్చిందమ్మా. ఈ రాకి ఏమో కానీ ఒకటి పచ్చడానికి ప్రోకి ఎత్తుగా. ఇంసాయిరా వాడు అక్కడ పిల్లని గొప్పుతాడు, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి నన్ను గొప్పుతారు రాకి అని చెప్పి. ఉత్తరం అయిపోయిందా? మొన్ననే రాఖీ పౌర్ణమి అయినట్టుంది. ఇప్పుడే సంవత్సరం అవుతుందా? మొన్ననే ఒక 360 రోజులు అటు ఇటు దానికి. సరే గాని ఏమి ఇస్తానో మరి మీ అక్కకు చెల్లెకి? రోజు నా దేవుల మిగిలిన చెల్లెకొత్తు లేకపోతున్నారా, దానికి మించి చెల్లి గంతి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్లు కొత్త కూరలు మన మీద ట్రై చేస్తారు. మనం దీన్ని బతుకుతే ఫేమస్, లేకుంటే ఇంకో కూర ట్రై చేస్తారు. అంతే తప్ప ఈ కూరల ప్రయోగాలు మాత్రం ఆపరాదు. అవురా. సరే కానీ మీ చెల్లకే ఇస్తున్నావు మరి సార్ రాఖీకి? మొన్న మా పిన్ వచ్చింది కారా, అయితే మమ్మీ అన్నయ్యతో ఆడుకుందామని వచ్చిన. నీకు ఆడుకుంటానికి జానే దొరుకుతలేదా? ఇడికే వచ్చి ఆడుకో అన్న. నాడు ఇంటికి నాడు. దాని అన్న ఇంటికి అది రావద్దా? ఏడుకోద్ది రాకుంటే నువ్వు నా జోలికి రాకు చెప్తాను. నేను నీతో మాట్లాడతలేను. రావే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాడు పదంతా చెవులు వినబడతలే ఒకసారి వెళ్తే. ఏంటి ఇంత పెద్ద గొడవ అయిందారా? బాబాయ్ బిడ్డ నా సొంత అనసలు లెక్కుంటారు కదా, మరి శాతం అడిగట్టడానికి ఏమోరా. ఏం కాదురా, చెల్లె తప్పకుండా వస్తుంది ఇంటికి. సరే కానీ రాఖీకి చెల్లెకి మంచి గిఫ్ట్ కొంటా అని చెప్పిన, అటే పోయేది ఉంది, పోయేస్తా మరి నేను. సరేరా. ఈసారి రాఖీ పండుగ అతను మా అన్నయ్య నాకేమిస్తాడు? మీ అన్నయ్య నీకేం కొనియాడా? అయినా నీకు అన్నయ్య లేడు కదా, ఎవరికి కడతాడు రాఖీ? అరే చిన్నోడా, ఉన్నావురా ఇంట్లో? అరే చిన్నోడా, ఈ బిడ్డనైతే పెద్దోని కొడుకు రాఖీ కట్టువాను. ఎన్ని లోళ్ళు ఉన్నా లోళ్ళకే ఉంటుంది కానీ అయ్యని కోపాలు పెట్టుకోవాలి. కుటుంబం అంతా ఒకటి కాదు. వాళ్ళకి ఎవరున్నారు, ఆడబిడ్డ లేరు కదా. సరేనా, నేను పోతున్నా.
ఏమన్నా బొమ్మన్నావు ఇక రాఖీ కట్టడానికి అతను చెప్పినా కానీ అంతే మొన్ననే గంట గొడవలు అయినాయి కొంచెం బుద్ధి లేదు నాడు లోపలికి నాడు పోతే పోని ఏమైతే వాళ్ళు కూడా నా అన్న కొడుకులేనే అయినా కయ్యలో లేని బాధ నాకు తెలుసు నీకేం తెలిసే నాకు కూడా తెలుసు ఆ బాధ ఏందో అన్నదమ్ములు లేని బాధ నాకు కూడా తెలుసు మేము ఆడపిల్లలమే కాబట్టి మేము మా పెద్దబాబు కొడుకులకు కట్టినప్పుడు ఆ బాధ నేను అనుభవించిన నాకు పంపాలని ఉంది మన బిడ్డ మీ అన్న మాటల వల్ల పంపుడు నాకు పంపబుద్ధి అయితే లేదు ఆయన పెద్దల గొడవకు చిన్న పిల్లల సంతోషాన్ని కాదనడానికి ఒకసారి పోతేనే కదా అందరం కలిసేది పరా సైని పోదా అన్నయ్య నేను చెప్పలేదా చెల్లి ఇంటికి వస్తుందా అని ఏం గిఫ్ట్ ఇచ్చినారా మరి మీ చెల్లెకి రాఖీ మీ చెల్లెకి నువ్వేం గిఫ్ట్ ఇచ్చినావు? చెల్లె కాదు చెల్లెళ్ళు అను నీకు ఒకటే చెల్లెలుగా. మా పిల్లతోటి మొన్న కలుపుడు చూసి వాళ్ళ దోస్తులు అందరినీ పిలిపించి చెల్లె అనిపించింది, రాఖీ కట్టించింది. వాళ్ళందరూ 100 మందికి 100 గిఫ్ట్ ఇచ్చే వారికి నా దగ్గర ఉన్న పైసలన్నీ అటేదే. అయిందా? బాగా అయిందా? మీ ఫ్రెండ్ ఆమాసప్పున్నాం అనుకో పోయి